ప్రభుత్వ పాఠశాలలపై అంగన్వాడీ కేంద్రాల అదనపు భారం పడబోతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. ఏది అంటే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అయితే అమలు అవుతుంది. దీనికి సంబంధించి ఈ భోజనాలన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాలకు కూడా తరలించాలి అని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. మేమే అరకొరగా ఏదో ఇబ్బందులు పడుతూ ఈ మధ్యాహ్న భోజనం అనేది చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ అంగన్వాడీ కేంద్రాలకు తరలించాలి అంటే ఇంకా మాకు మరింత భారం పడబోతుంది. ఏదో అప్పో సొప్పో చేసి పోని తరలించినా సరే దీనికి సంబంధించి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందో లేదో అనే అయోమయం ప్రభుత్వ పాఠశాలలు నిజమే చూస్తే ప్రభుత్వ పాఠశాలలపై అంగన్వాడీ కేంద్రాల అదనపు భారం పడింది. ఈ నెల 12 నుంచి అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెకు దిగడంతో కేంద్రంలోని చిన్నారులకు సమీప పాఠశాలల నుంచి మధ్యాహ్న భోజనం సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే పాఠశాల విద్యాశాఖ లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేయకుండా కేవలం మౌఖిక ఆదేశాలతోనే సరిపెట్టింది. ఇప్పటికే చాలీచాలని ఛార్జీలతో మధ్యాహ్న భోజనం కార్మికులు ఆందోళన చెందుతుంటే ఇప్పుడు వారిపై ఆర్థిక భారం కూడా పడింది. ప్రస్తుతం విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి ఒక్కొక్కరికి ప్రాథమిక పాఠశాలలో 5.88 రూపాయలవుతోంది. ఇక ఉన్నత పాఠశాలలో అయితే ₹8.57 చొప్పున కార్మికులకు చెల్లిస్తున్నారు. ఇక బియ్యం ఒక్కటే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మిగిలిన వస్తువులను మధ్యాహ్న భోజనం కార్మికులే సమకూర్చుకుని వంట చేసి విద్యార్థులకు పెట్టాలి. అక్టోబర్ నెల వరకు బిల్లులు విడుదల చేసిన ప్రభుత్వం నవంబర్ నెల బిల్లులు ఇంకా ఇవ్వలేదు. దాంతో పాటు గౌరవ వేతనం కూడా విడుదల చేయలేదు. కానీ అంగన్వాడీలు సమ్మెలోకి వెళ్లగానే కేంద్రాలకు భోజనం పంపాలని మాత్రం హడావిడిగా ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈ అదనపు భారం ఎలా భరించాలి, నిధులు చెల్లింపు, బియ్యం ఎవరు ఇస్తారు అనే విషయాలను పట్టించుకోలేదు. దీంతో కొత్తగా ఇదేం తలనొప్పి అంటూ మధ్యాహ్న భోజనం కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, అంతేకాకుండా వారికి రావాల్సిన బిల్లులకు సంబంధించిన బకాయిలు కూడా ప్రభుత్వం నుంచి చెల్లించకపోవడంతో వారిపై పని భారంతో పాటు ఆర్థిక భారం కూడా పడింది. దీనికి సంబంధించి అనేక మార్లు విజ్ఞప్తులు చేసిన కూడా పట్టించుకోకపోవడంతో గత వారం రోజులుగా కూడా వారు సమ్మె చేస్తున్నారు. అయితే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వ పెద్దలే ఈ సచివాలయ ఉద్యోగులను, వాలంటీర్లను అంగన్వాడీ కేంద్రాల వైపు ఉసుగొల్పి తాళాలు పగలగొట్టించడం, లోపల ఉన్న ICDS సరుకులు మొత్తాన్ని కూడా వారి కంట్రోల్లో తీసుకోవడం ద్వారా మొత్తం దీనిపై పెద్ద రాష్ట్రవ్యాప్తంగా వివాదం నడుస్తూ ఉంది. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లలో వచ్చే ప్రతి సరుకులు కూడా గర్భిణీలకు, పిల్లలకు, బాలింతలకు ఇలా అందజేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా వచ్చే సరుకులే. అయితే వీటికి సంబంధించి సమ్మెలో నోటీస్ ఇచ్చి సమ్మెబాట పట్టినప్పటికీ కూడా దౌర్జన్యంగా ప్రభుత్వ ఆదేశాలతో, జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో తాళాలు పగలగొట్టి లోపల ఉన్న సరుకులు మొత్తం తీసుకోవడంపై అంగన్వాడీ మహిళలు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన నుంచి కూడా ఇదే విధంగా ఎవరైతే ఉద్యమాలు చేస్తారో, ఎవరైతే పోరాటాలు చేస్తారో వారి మధ్య జగనాలు పెట్టడంలో జగన్ పెట్ట అనే పేరు మాత్రం గడించారు. ఎందుకంటే గతంలో కూడా ఉద్యోగ సంఘాలు తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలన్న సమయంలో కూడా ఉద్యోగ సంఘాలను చీల్చి ప్రత్యేకంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి వారిపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, సమస్యను పక్కదారి పెట్టించడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ సాధించారు. ఆ తర్వాత ఉపాధ్యాయ సంఘాలతో విషయంలో వ్యవహరించారు. ఇప్పుడు చూస్తే అంగన్వాడీ మహిళల సమ్మె విషయంలో కూడా ప్రభుత్వం ఉద్యోగ వైఖరిని అవలంబిస్తుంది. అంతేకాకుండా మిడ్ డే మీల్స్, అంటే పాఠశాలలో ఎవరైతే మిడ్ డే మీల్స్ ఉంటారో ఆయాల ద్వారా ఈ సరుకులకు పంపిణీ చేయించి వండించడం, అంతేకాకుండా ఈ సమ్మెబాటులో ఉంటే అంగన్వాడీ కేంద్రాలకు వాలంటీర్లను తరలించి దౌర్జన్యంగా తాళాలు పాల్గొంటూ లోపల ఉన్న మొత్తం సామాన్ తీసుకెళ్లిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో అంగన్వాడీలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఇటువంటి వైఖరితోనే మొదటి జగన్మోహన్ రెడ్డి వారికి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని చీరించి వారు పట్టుకునే విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కొన్ని సందర్భాలు పోలీసులు కూడా బెదిరించి పోరాటాలు చేసే వారిపై అక్రమంగా కేసులు బనాయించి వారిని జైలు పంపిన పరిస్థితులు కూడా చాలా చూసాం మనం. ఇప్పుడు ఈ అంగన్వాడీ మహిళల విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ మొదటి నుంచి అంగన్వాడీ మహిళలు తాము ఎక్కడా కూడా అన్యాయంగా కోరికలు కొనట్లేదని, న్యాయంగా గతంలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కన్నా కూడా ఒక ₹1000 ఎక్కువ ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని 4 ఏళ్ళు ఎదురు చూసామని, 4 ఏళ్ళు ఆయన ఒక్క హామీగా నిలబెట్టుకోకపోవడం,
ఆర్థిక భారం నుంచి గట్టెక్కడానికి విజ్ఞప్తులు చేసిన పాలకులు అధికారులు పట్టించుకోవడం అనేది సమ్మెబాట పడతామని చెప్తున్నారు. అటువంటి మహిళలను కించపరిచే విధంగా కూడా ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు చేసిన వ్యాఖ్యలు కూడా వాళ్ళు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ ఒళ్ళు కలిసి ఉద్యమాలు చేస్తున్నారు, ఒళ్ళు కలిసి రోడ్డు ఎక్కుతున్నారు అనే వ్యాఖ్యలపై కూడా తీవ్రస్థాయిలో అంగన్వాడీ మహిళలు మండిపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అంగన్వాడీ మహిళలు కించపరిచే విధంగా తమ నాయకుల చేత ప్రజాప్రతినిధుల చేత తిట్టిస్తున్నారనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభుత్వం ఎన్ని విధంగా ఇబ్బందులు పెట్టినా కూడా వెనకడి చేసేది లేదని అంగన్వాడీ మహిళలు తేల్చి చెప్తా ఉన్నారు. తమ ప్రభుత్వం ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారో హామీల ప్రకారం ఆ గౌరవ 26,000 వేతనంతో పాటు ఇతర ఎలవెన్సులు సుప్రీంకోర్టు ఏదైతే నిర్దేశించిందో ఆ ప్రకారం మొత్తం అన్ని సౌకర్యాలు కల్పించాలని అప్పటి వరకు కూడా దీనికి సంబంధించి వెనక అడిగేది లేదని చెప్తున్నారు. అయితే చర్చలకు 2 సార్లు ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు పిలిచినప్పటికీ కూడా వాటిని సానుకూలంగా చర్చించి సమస్యకు సంబంధించి ఏదో ఒక హామీ ఇవ్వాల్సిన ప్రభుత్వ పెద్దలు కూడా వారిపై ఆ బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ, అంతేకాకుండా గతంలో చంద్రబాబు హయాంలోనే 10,500 చేస్తే 7,000 నుంచి 11,500 చేశామని చెప్పి తప్పుడు ప్రకటనలతో వారిని హెచ్చరించడం వంటి ధోరణిపై కూడా అంగన్వాడీ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు చివరికి ఐఏఎస్లు కూడా ఈ విధంగా వ్యవహరించడం మీద వారు ఆవేదన చెందుతా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఈ మొత్తం వ్యవహారంలో కూర్చున్న ప్రభుత్వమే దోషి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమని కోరుతూ ఇన్ని విధాలుగా తమను దూషించడంతో పాటు అవమానపరిచేలా అవహేళన చేసేలా ఎవరిచ్చిన తీర్పై మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నారు. అంతేగాని అంగన్వాడీ మహిళలకు ఈ కార్మిక సంఘాలు, వామపక్షాలు, ఇతర పార్టీలు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపిన వైర్యం కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఈ మొత్తం ఏ విధంగా అంగన్వాడీ ఉద్యమం మారుతుంది, అదేవిధంగా పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు అంతే కదా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే మొత్తం మీద చూస్తే మాత్రం పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని ఈ వ్యవహారంలో బాధ్యతగా చేస్తున్నట్టు కూడా అంగన్వాడీ మహిళలు తీరు కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి విధంగా మాట మీద నిలబడే వ్యక్తి అయితే మాట చెప్పడం మడమ చెప్పడం అన్న వ్యక్తి అయితే మాత్రం వెంటనే తమ హామీలు సానుకూలంగా పరిశీలించేలా చర్చల ద్వారా స్వచ్ఛమైన హామీ ఇవ్వాలని అప్పటి వరకు కూడా ఈ పోరాటాన్ని ఉద్యమాన్ని కమ్మెను ఇదే విధంగా